నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ లకు కుమార్తె పెళ్లి కార్డు అందించిన మంత్రి నిమ్మల ఈ నెల 24వ తేదీన పాలకొల్లులో జరగనున్న వివాహ వేడుకకు రావాలని ఆహ్వానం. అత్తిలిలో 2 ఎక్స్ప్రెస్ రైళ్లు హాల్ట్ కు గ్రీన్ సిగ్నల్. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన స్థానిక ప్రజలు, వ్యాపారులు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కామారెడ్డి కలెక్టరేట్ లో వరద నష్టంపై తెలంగాణ సీఎం రేవంత్ సమీక్ష. మరమ్మతులు, నిర్మాణాలు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను మంత్రి నిమ్మల రామానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కుటుంబ సమేతంగా సీఎంను కలిసిన ఆయన తమ కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పవన్ ని, ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్ ని కలిసి తన కుమార్తె శ్రీజ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ వివాహ వేడుక జరుగుతుందని ఆయన తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని ఎప్పటి నుండో కోరుకుంటున్న ప్రజల కోరిక తీరబోతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పూరి తిరుపతి రైలుతో పాటు సర్కార్ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ పునఃప్రారంభం నేపథ్యంలో అత్తిలిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడానికి తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముందు వరుసలో ఉంటారని అన్నారు. ఇందుకు సంబంధించి అత్తిలిలో ఎక్స్ప్రెస్ రైళ్లు హాల్ట్ కోరుతూ ఎన్నో పర్యాయాలు వినతి పత్రాలు అందజేశారని గుర్తు చేశారు. ఎక్స్ప్రెస్ రైలుకు ఒక స్టేషన్ లో హాల్ట్ ఇవ్వాలంటే సాధారణమైన విషయం కాదని అన్నారు. అయితే అత్తిలి ప్రాంతం వ్యాపార సంబంధమైన ప్రాంతం కావడంతో ప్రాముఖ్యత ఏర్పడిందని అన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ అత్తిలి పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 గ్రామాలకు చెందిన ప్రజల సౌకర్యార్థం 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వడానికి కృషి చేసిన శ్రీనివాస్ వర్మకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక లంకలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వినాయకుడి దగ్గర పూజ చేసిన అక్షంతలు తీసుకుని మగవారు శిరస్సు మీద ఉంచుకుని ఆడవారికి పిల్లలకి ఉంచండి. అలాగే పుష్పంలో కింద పెట్టేసి 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. శోభనార్థం పునరాగమనాయ చ స్వామివారికి స్తోత్రం రచనైంది. ఆ తదుపరి మనకి ఐశ్వర్యప్రదానైనటువంటి అమ్మ అనేటువంటి నామాన్ని జపిస్తూ కూర్చోండి. ఓం ప్రకృతి విద్యాయ నమః, ఓం సర్వభూత ప్రదాయ సత్యాయ భూతే కృష్ణాయ నమః, ఓం రామతే నమః, ఓం వదైనోదన్య నమః, ఓం గౌతమ భక్తలకి ఉపకేంద్రాయ సుప్రసన్నాయ నమః, ఓం రసారామకే ప్రభాయ నచంద్రుద్రాయ నమః, ఓం దండాగత్యేన సత్యేన మాత్రాయ నమః, ఓం సోప్రదాయ నమః, గోపాలస్మగతారణాయ నమః, ఓం లక్ష్మీ నమః సుప్రదాయ నమః, సుభాయ నమః, ప్రాకారాయ నమః, ఓం సముద్రతనీయ నమః, మంగళాయ నమః, దేవీ నమః, ఓం రాయ స్వాహా మంగళం మంగళం గోత్రేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తినో జాయ స్వరూపమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మంగళం హరియాణాత్మగాత్రాయ కాకిడాంతప్రదాయినే ప్రేమద్వేంకరవాదాయ శ్రీనివాస. అందరూ కూడా హారతి కలగట్టుకోండమ్మా. గోవింద గోవింద స్వరూపుడా గోవింద 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 స్వరూపుడా గోవింద 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 గోవింద. గ్రామాల్లో మురుగులేని విధంగా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆ దిశగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్ద తాడేపల్లి, అప్పారావుపేట, వెంకట్రావుపాలెం, అమృతపురం, ఆరుకొలను, కుంచానపల్లి గ్రామంలో 9.60 లక్షలతో మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణ పనులను జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ డ్రైన్లలో మురుగు బయటకు పారకుండా వాడిన చోటే ఇంకిపోయే విజయవంతమైన ప్రాజెక్ట్ తాడేపల్లిగూడెం మండలంలోనే తొలిసారిగా ప్రారంభిస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం ఆయా ప్రాంతాల్లో ఉండే పారిశుద్ధ్యం మీదే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. మన ఏకస్తులు గ్రామం ఎలక్షన్ అనేది ఆ రోజు వరకు రాజకీయం, తర్వాత మనంతా కలిసే పని చేస్తున్నప్పుడే ప్రజలు మనం గౌరవించారు. కాబట్టి మీరు అందరూ కలిసి ఎక్కడైనా మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నాకు రికగ్నైజ్ చేసే ఉండే 100 పట్టాలైనా ఇప్పటికిప్పుడు మనం ఇచ్చే ఏర్పాటు నేను ఈ సీసీఎల్కి వెళ్ళి ఏదో రకంగా దాన్ని మార్పించుకొచ్చే బాధ్యత నాది. ఏదైనా ప్రభుత్వ భూములు ఉంటే తెలియజేయవలసిందిగా ఇక్కడున్న అధికారులు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడున్నా సరే ఏ గ్రామంలో మీకు దగ్గరలో ఉన్న గ్రామంలో ఇదిగో పలానా భూమి గవర్నమెంట్ భూమి అంటే దాన్ని ఇమీడియట్గా ఆ భూమిని ఆ పేద ప్రజలకు ఇచ్చే బాధ్యత మనం తీసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ పూర్తిగా పనిచేయాలని తలంపుతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ఏదో 6 ప్యాక్ ఇచ్చాం, డబ్బు లేదు అని తప్పించుకోవచ్చు. డబ్బు లేదు మళ్ళీ అప్పులు చేసి చంద్రబాబు మన ఆ పాత గవర్నమెంట్లకు అయిపోతుందని చెప్పొచ్చు. కానీ అది ఆయన 6 ప్యాక్లు 5 ఏదైతే మెయిన్ డబ్బుకు వచ్చాయన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం శతశుద్ధి మీరు గమనించాలి. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవించండి. మనందరూ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయకత్వంలో మరి రాబోయే 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఇంకొకసారి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చాలామంది ఇండస్ట్రియలిస్టుల దగ్గరికి లోకేష్ గారు, పవన్ గారు, చంద్రబాబు గారు వెళ్ళి మీరు పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రాల్లో ఉద్యోగాలు అడుగుతూ ఉంటే ఓ పక్కన
జగన్మోహన్ రెడ్డి మీకు మేము వస్తే రఫ్ మిమ్మల్ని కోసేస్తూ ఉంటే ఏ పెట్టుబడిదారుడు ముందుకు వస్తాడు? చింతాడిపల్లి మొదటి లిస్టులో ఉంటుంది, తర్వాత పెంటబడి ఉంటుందని కూడా మీకు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీరందరూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నన్ను మీరు ఇచ్చిన గౌరవానికి మీ అందరికీ ఈ గ్రామంలో జడ్పీ నుంచి 20 లక్షల గ్రాంట్తో ఇక్కడ డ్రైనేజీలు కట్టడం జరుగుతుంది. ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామాన్ని కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని అక్కడ పనులు చేసే కార్యక్రమంగా ఆయన పెట్టుకోవడం జరిగింది. ఆయన వచ్చిన ఈ సంవత్సర కాలం పాటే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళ భావిస్తూ ఆయన పనిచేయడం జరిగింది. అలాంటి ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గానికి రావడం అనేది చాలా మీరు అదృష్టం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు తెలుసుకొని ఆయన ఈరోజు పనిచేసే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా మా జడ్పీ నుంచి కూడా ఆయన ఏవే నిధులు ఏ గ్రామానికి ఉపయోగపడతాయని అడిగి మరీ కూడా మా జడ్పీ నుంచి కూడా ఆయన గ్రాంట్లు తెచ్చుకొని ఈరోజు ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో పనులు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల్లోకి వెళ్ళి 24 గంటలు కూడా ఆయన పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఆయనకి సహకరిస్తున్నారు. ఎక్కడే తప్పు జరిగినా కూడా ఆయన సహించరు. వెంటనే వాటిని నిలదీసి దానికి పరిష్కారం దిశగా ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆయనకి తోడుగా ఉండి రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించుకోవాలని నేను కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.